నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2024-2025 వార్షిక ఆదాయ లక్ష్యాలను సాధించేందుకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించాలని అధికారులను కోరారు. పన్ను ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. పన్నుల వసూళ్లలో అవినీతి, అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా పన్నుల రాబడిని పెంచేందుకు పన్నుల వసూళ్లలో సంస్కరణలు తీసుకురావడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సమీక్షా సమావేశంలో అధికారులను సీఎం కోరారు. ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లోని లొసుగులను పూడ్చాలని అధికారులను కోరారు. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ శాఖల అధికారులతో రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి సమావేశమయ్యారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఇక నుంచి ప్రతి నెల పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించాలని అధికారులను కోరారు. జీఎస్టీ ఎగవేతపై అధికారులతో చర్చించిన సీఎం రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో జీఎస్టీ ఒకటి కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక నుంచి అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పన్నుల వసూళ్లపై తనిఖీలు నిర్వహించి జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచనున్నారు. జీఎస్టీని సకాలంలో చెల్లించాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేసిన ఆయన పన్ను ఎగవేతదారులు నిజాయితీగా చెల్లించాలని హెచ్చరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్లో మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగినా ఆదాయ లక్ష్యాలను చేరుకోలేదని రేవంత్ రెడ్డి ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించారు. మద్యం స్మగ్లర్లు, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న భూములు, ఆస్తుల ధరలపై చర్చించిన ఆయన భూముల ధరలు పెరిగినప్పటికీ ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంపై ప్రశ్నించారు. విక్రయ సమయంలో భూముల మార్కెట్ విలువలకు వాస్తవ ధరలకు మధ్య ఉన్న లింకు మిస్సింగ్ ను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం 2021లో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిందని, ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు అమ్మకం ధరకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం భూమి మార్కెట్ విలువను సవరించాలని, అందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాలు, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లోని భూముల మార్కెట్ విలువల ఖరారులో శాస్త్రీయ పద్ధతిని అనుసరించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగాన్ని ఆదేశించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి భూముల మార్కెట్ ధరలను సవరించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న స్టాంప్ డ్యూటీని కూడా అధ్యయనం చేయాలని, డ్యూటీని పెంచడం లేదా తగ్గించడంపై పిలుపునిచ్చేందుకు ఆయన సూచించారు.